కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది పాక్ పరిస్థితి. ఓ ఎడారిని సస్య చేద్దామని మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలు తప్పింది. భారత్ను వేధించాలని చేసిన ఓ పని బెడిసి కొట్టి అసలు పాకిస్తానే ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్లు చోలిస్తాన్ ఎడారిలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును ఆర్భాటంగా ప్రారంభించారు. దీనికి సుమారు $3.3 బిలియన్ బడ్జెట్ను సిద్దం చేశారు. దీని ప్రకారం సింధు ప్రవాహ నీటిని చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు చేపట్టి ఎడారిలోకి మళ్లించేలా 6 కాల్వలను నిర్మించాలన్నది లక్ష్యం. దీంతో దాదాపు 12 లక్షల ఎకరాల సాగు భూమిని అందుబాటులోకి తీసుకురావాలని ఆశించారు. ముఖ్యంగా దక్షిణ పంజాబ్ అదనపు భూమిని కూడా సాగు చేయాలని భావించారు. పాకిస్తాన్కు అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి డబ్బు కూడా లేని సమయంలో $9 బిలియన్ ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. జీపీఐను పూర్తి చేయగలిగితే ఈ చెల్లింపుల భారం తగ్గిపోతుందన్నది దాని ఆలోచన. ఈ ప్రాజెక్టును కూడా సైన్యానికి చెందిన గ్రీన్ పాకిస్తాన్ కార్పొరేట్ ఇనిషియేటివ్ అనే సంస్థకు కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, పంజాబ్ సీఎం మరియు మరియం నవాజ్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రకటించగానే పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో అలజడి రేగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. డిసెంబర్ 18వ తేదీన సింధ్ తరాకి పసంద్ పార్టీ భారీ సమ్మెను నిర్వహించింది. భౌగోళికంగా సింధు జలాలు తొలుత పంజాబ్లో ప్రవేశించి ఆ తర్వాత సింధ్ ప్రాంతానికి చేరతాయి. ఈ క్రమంలో పంజాబ్లోనే అత్యధికంగా నీళ్లు వాడేసుకుని దిగువకు అసలు వదలడం లేదన్నది వారి ఫిర్యాదు. వాస్తవానికి సింధ్ రాష్ట్రంలో 1871 నుంచి వరుసగా కరువు రావడంతో అక్కడ నీటి విషయంలో ప్రజలు ఆందోళన ఉన్నారు. 1990 నుంచి 2002 వరకు ఏకధాటిగా ఇక్కడ కరువు నెలకొంది. 14 లక్షల మంది ప్రజలు, 56 లక్షల పశువులు, 1.2 కోట్ల ఎకరాలపై ఇది ప్రభావం చూపింది. పంతొమ్మిది 1970 వరకు ఈ రాష్ట్రానికి సింధు జలాల్లో 70% యాజమాన్య హక్కు ఉండేది. కానీ 1991లో దానిని 40%కి కుదించేసి పంజాబ్కు పంచారు. 1999, 2023 వరకు సింధ్ 40% కొరత ఎదుర్కోగా పంజాబ్ కేవలం 15% మాత్రమే చవిచూసింది. నీటి పంపిణీలో 40% తమకు అన్యాయం జరిగిందని సింధ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ జారిఫ్ కెరో ఓ పత్రిక వద్ద వాపోయారు. ఇక 2024 ఏప్రిల్ మే మధ్య రాష్ట్రానికి 4.645 బిలియన్ ఎకర్ ఫీట్ నీటిని కేటాయించగా కేవలం 3.560 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని మాత్రమే వాడుకోగలిగింది. దీనిలో కూడా 23% అందలేదు. ప్రస్తుతం సింధ్లో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తుండగా ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోవడం లేదు. అదే పంజాబ్లో 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇక చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే సింధ్ గొంతు ఎండటం ఖాయం. దీనివల్ల మరో 1.2 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పాక్ పంజాబ్లో మాత్రం 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి. ఇక రాజకీయంగా చూసినా పంజాబ్ ప్రావిన్స్ శక్తివంతమైంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునీర్ది ఈ రాష్ట్రమే. ఇక షరీఫ్ల కుటుంబం అడ్డా కూడా ఇదే. మరోవైపు భుట్టోల కుటుంబానికి సింధ్లో బలమైన పట్టు ఉంది.
ఇక కొండ నాలుగుకి మందిస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది పాక్ పరిస్థితి. ఓ ఎడారిని సస్యశ్యామలం చేద్దామని మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలు తప్పింది. భారత్ను వేధించాలని చేసిన ఓ పని బెడిసి కొట్టింది. అసలు పాకిస్తానే ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్లు చోలిస్తాన్ ఎడారిలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును ఆర్భాటంగా ప్రారంభించారు. దీనికి సుమారు $3.3 బిలియన్ బడ్జెట్ను సిద్ధం చేశారు. దీని ప్రకారం సింధు ప్రవాహ నీటిని చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు చేపట్టి ఎడారిలోకి మళ్లించేలా 6 కాల్వలు నిర్మించాలన్నది లక్ష్యం. దీంతో దాదాపు 12 లక్షల ఎకరాల సాగు భూమిని అందుబాటులోకి తీసుకురావాలని ఆశించారు. ముఖ్యంగా దక్షిణ పంజాబ్ అదనపు భూమిని కూడా సాగు చేయాలని భావించారు. పాకిస్తాన్కు అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి డబ్బు కూడా లేని సమయంలో $9 బిలియన్ ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. జీపీఐను పూర్తి చేయగలిగితే ఈ చెల్లింపుల భారం తగ్గిపోతుందన్నది దాని ఆలోచన. ఈ ప్రాజెక్టును కూడా సైన్యానికి చెందిన గ్రీన్ పాకిస్తాన్ కార్పొరేట్ ఇనిషియేటివ్ అనే సంస్థకు కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రకటించగానే పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలో అలజడి రేగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. డిసెంబర్ 18వ తేదీన సింధ్ తరాకీ పసంద్ పార్టీ భారీ సమ్మెను నిర్వహించింది. భౌగోళికంగా సింధు జలాలు తొలుత పంజాబ్లో ప్రవేశించి ఆ తర్వాత సింధ్ ప్రాంతానికి చేరతాయి. ఈ క్రమంలో పంజాబ్లోనే అత్యధికంగా నీళ్లు వాడేసుకుని దిగువకు అసలు వదలడం లేదన్నది వారి ఫిర్యాదు. వాస్తవానికి సింధు రాష్ట్రంలో 1871 నుంచి వరుసగా కరువు రావడంతో అక్కడ నీటి విషయంలో ప్రజలు ఆందోళన ఉన్నారు. 1999 నుంచి 2002 వరకు ఏకధాటిగా ఇక్కడ కరువు నెలకొంది. 14 లక్షల మంది ప్రజలు, 56 లక్షల పశువులు, 1.2 కోట్ల ఎకరాలపై ఇది ప్రభావం చూపింది. 1970 వరకు ఈ రాష్ట్రానికి సింధు జలాల్లో 70% యాజమాన్య హక్కు ఉండేది. కానీ 1991లో దానిని 40%కి కుదించేసి పంజాబ్కు పంచారు. 1999 నుండి 2023 వరకు సింధ్ 40% కొరత ఎదుర్కోగా పంజాబ్ కేవలం 15% మాత్రమే చవిచూసింది. నీటి పంపిణీలో 40% తమకు అన్యాయం జరిగిందని సింధ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ జారిఫ్ కెరో ఓ పత్రిక వద్ద వాపోయారు. ఇక 2024 ఏప్రిల్ మే మధ్య రాష్ట్రానికి 4.645 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని కేటాయించగా కేవలం 3.560 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని మాత్రమే వాడుకోగలిగింది. దీనిలో కూడా 23% అందలేదు. ఇక ప్రస్తుతం సింధ్లో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తుండగా ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోవడం లేదు. అదే పంజాబ్లో 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇక చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే సింధు గొంతు ఎండటం ఖాయం. దీనివల్ల మరో 1.2 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పాక్ పంజాబ్లో మాత్రం 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి. ఇక రాజకీయంగా చూసినా పంజాబ్ ప్రావిన్స్ శక్తివంతమైంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునీర్ది ఈ రాష్ట్రమే. ఇక షరీఫ్ల కుటుంబం అడ్డా కూడా ఇదే. మరోవైపు భుట్టోల కుటుంబానికి సింధులో బలమైన పట్టు ఉంది. ఎన్ని యుద్ధాలు, ఉగ్రదాడులు చేసినా భారత్ సింధు జలాలను ఆపలేదన్న ధీమా పాక్లో బలంగా ఉంది. దీంతో తాజాగా పెహల్గాం దాడికి పాల్పడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యూఢిల్లీ పాక్ బలహీనత చూసి దెబ్బకొట్టింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేయడంతో దేశవ్యాప్తంగా ఓ వర్గం పాక్ పాలకులపై గుర్రుగా ఉంది. దీనికి తోడు బలూచిస్తాన్, ఖైబర్ ప్రావిన్స్ లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఇదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టినట్లు ప్రకటించింది. దీంతో సింధ్ రాష్ట్రంలో మరింత ఆందోళనలు మొదలయ్యాయి. భారత్ నీరు ఇవ్వక వచ్చే జలాలను పంజాబ్కు రానియకపోతే తమ పరిస్థితి ఏమిటన్నది వారి ప్రధాన ఆందోళన. భారత్ నిర్ణయం షరీఫ్ల పిఎంఎల్ఎన్, భుట్టోలా పీపీపీ పార్టీల మధ్య వివాదాలకు కూడా కారణమవుతుంది. దీంతో ఇరువురు నేతలు కలిసి చోలిస్తాన్ ప్రాజెక్టును రద్దు చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రీన్ పాకిస్తాన్ వడలిపోయింది.